నువ్వు అజయ్ గడికి ఇచ్చిన డోసు గుర్తుందా? పైన కింద మంటుంటుంది, పుండు ఇంకా మానుండదు. సీట్లో ముళ్ళు పెట్టి నా సీటుకి ముళ్ళు పడేస్తావే ఓదల గిరిజాలి. ఒరేయ్, నువ్వు నన్నేమీ చేయలేవురా. పెద్దమ్మా రా నాన్న. నువ్వు ఏడవనంటే వస్తా. నువ్వు వద్దన్నా ఆగవులే, రా. గాయత్రక్యం బాగున్నావా? అమ్మా చూడమ్మా, నువ్వు అసలు మారవే. వీడెప్పుడు ఇంతే. ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? ఉండు. ఇప్పుడు చెప్పు. హాస్టల్ తిండి సరిగ్గా తింటున్నావా? అబ్బే అలాంటి మొహమాటం లేదు, కుమ్మేస్తున్నావు. ఏంటోరా, ఎప్పుడో పండక్కోసారి ఇలా వస్తావు, అలా వెళ్ళిపోతావు. ఎలా ఉంటున్నావో ఏంటో. నేను బిందాస్గానే ఉన్నానే, నువ్వు బిందెలు నింపో. అవునరా, వచ్చిన వాళ్ళందరినీ బాగా ఏడిపిస్తున్నట్టున్నా. వాళ్ళతో మాట్లాడాలంటే వేరే మార్గం లేదు కదా. నేనైనా వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళైనా నన్ను తిట్టాలి. బాగా ఏడిపించు, కానీ ఆ ముద్దు కృష్ణతో మాత్రం గొడవ పెట్టుకోకే. ఒరే, మీ పెదనాయనకి చిన్నాయనకి వాడంటే చాలా ఇష్టం రా. వాడితో మాత్రం మంచిగా ఉండే. ఓకే, ట్రై చేస్తా. నమస్తే బాబు. ఒరే రామగిరి అయ్యా, ఇందాక పెద్దమ్మని కలిసినప్పుడు ఆడోడు ఆ ముద్దు కృష్ణ గారితో పెట్టుకోవద్దని ఇంద్రా. అందుకే వాడు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా అంటావు. మంచి ఐడియా బాబు. కానీ నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే? అది కాదురా, ఇప్పుడు నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తే బాధేస్తుంది కదరా. ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తే మండదా? అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు నాకు తిరిగి ఇవ్వపోగా నా చేతులు కొట్టేస్తాడా? చెత్త తయ్యరా వాడికి. ఉడుంకా బచ్చా, నేను షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వా. నేనైతే సిల్లీగా ఉంటారా? సిల్లీ ఫెలో. హనుమంతుని ముందు కాదు నీ కుప్పుకెళ్తాను. నా పొట్టలో పొలం కాబట్టి స్లో అయిపోయాను. కానీ ప్లీజ్ డోంట్ ట్రై దట్ హోమ్. ఊకిలా ఒకటే, నర్సు వచ్చినా ఒకటే రా. నువ్వు చిన్నప్పుడు నుంచి కొడుతున్నావు కదరా, దానికి దీనికి చెల్లు. నేనే కొట్టాలి రా, నువ్వు కొట్టకూడదు. అదే బయట మీద పడి మెక్కుతున్నావు కదా పీకెళ్ళాక. అది ఏం పీకుతావరా? వాలీబాల్ తో కొడతారా? వాళ్ళకే బాల్. అవునరా, అవుకే లాల్. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు. ఒకటి నువ్వు, రెండు సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. నీ సంగతి తర్వాత. ఎక్కడికి వెళ్తావరా నన్ను తప్పించుకొని? అరే అక్కడ దారి లేదురా, దొరికావరా నువ్వు. ఎక్కడికి రా? రే నువ్వు కోతి మధ్య నేను కొండ కూర్చుని రా. రే వద్దురా, వద్దురా, వద్దురా. ఇదేంటి? రే నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను నువ్వు కాపాడినట్టు, అదే నేను పట్టుకుంటే నన్ను నేను కాపాడుకున్నట్టు రా. ఊరి నీ పిచ్చ. రూపాయి బిల్ల అయితే నాదే. ఒసే గిరిజ, బి సరోజ, నా పేరు బి సరోజ కాదురా, గిరిజరా. రుద్దుకోలేం. చూడండి మావయ్య, అజయ్ ఏడిపిస్తున్నాడు. రే అజయ్ ఇట్రారా. మా నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారు తెలుసు చిన్నాన్న? ఏం చెప్పలే. అరే భరత్, ఏంటి అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా. 99 ఫినిష్, 1 బ్యాలెన్స్. తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా? Just a miss.
కత్తి తీసుకొని వచ్చాడు. ఎక్కడ్రా? పద. సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చావు. అమ్మయ్యా, ఐ వెరీ సారీ. వద్దు నాన్న. నీకు ఫ్రెండ్ అని తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కడ్డి కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. వద్దు నాన్న, చిన్ని బావా. నో కాంప్రమైజ్. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి, ఆ ముద్దునిష్టగాడేంటి బాబా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు. మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి. చిచి, దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. ఓ యా. బావా ముద్దు బావా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా? టీ షర్ట్. మరి చీప్ లాగా ఉంది. బావా ఏంటో చెప్పేశావు? దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? టంటడాయ్. ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ. బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బావా వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేనంత పిచ్చి ప్రేమ. కరెక్టే సరిపోయిందిరా. బాగుందరా? ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బావా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడికి. అజ్జయ్ గాడికా? Yes. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? సూపర్. ఏ అజయ్ ఇట్రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య, మీ టీ షర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనకాల? పెద్ద ఎదవా. నీ టీ షర్ట్ వెనకాల? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనక? పెద్ద ఎదవా. నీ వెనక? ముద్దు కృష్ణ. నా వెనక? పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆయన నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను చిన్నాయన. మొదటిది మీకే తెలుసు, రెండవది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నమస్కారం అండి. రేపు ఉదయం మహేంద్ర నాయుడు వారి తమ్ముడు గ్వారీకి వస్తున్నారు. మీరు సమాచారం అడిగారు, నేను చెప్పాను. ఈ పాపను నాకంట కట్టకండి.